హలో అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈనాటి కథానిక పేరు అమెరికా ప్రయాణం. హాల్లోంచి రావుగారు గట్టిగా పిలుస్తున్నారు. సుశీల, ఇలా రా. వస్తున్నా అంటూ సుశీల గారు వచ్చారు. అమ్మాయి లైన్లో ఉంది, ఇదిగో మాట్లాడు అని ఇచ్చారు. ఫోన్ తీసుకొని మాట్లాడుతూ సుశీల గారి ముఖం సంతోషంతో నిండిపోయింది. కాల్ మాట్లాడాక భార్యాభర్తలిద్దరూ దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ శుభవార్త విన్నాం అని సంతోషంతో వాళ్ళ బంధువులకు, స్నేహితులకు ఈ శుభవార్త చెప్పుకున్నారు. ఇంతకు ఆ వార్త ఏంటంటే వాళ్ళ ఏకైక కుమార్తె ధరణి తల్లి కాబోతోంది. రావుగారు హెల్త్ ఆఫీసర్గా చేసి 4 సంవత్సరాల క్రితం పదవీ విరమణ అయ్యారు. బంధువుల ద్వారా తన ఒక్కగానొక్క అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది. అస్సలు చేయము, వేరే దేశం ఎందుకు అని చాలా రోజులు వద్దనుకున్నా తన అమ్మాయి తెలిసిన సంబంధం, తనకు కూడా అలా దేశాలు చూడటం, అక్కడ ఉండడం ఇష్టం అని చెప్పడంతో ధరణి ఇష్టానికి కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నారు. 22 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెరిగిన తమ బిడ్డ అలా దూరదేశం వెళ్తుంటే కన్నీరు మున్నీరుగా అయింది సుశీలారావు గారు మనసు. బాధపడకండి నాన్న, రోజు వీడియో కాల్ మాట్లాడతాం, మీ ఆరోగ్యం జాగ్రత్త, మేము సంవత్సరంకి ఒకసారి ఇండియాకి వస్తాం అని చెప్పి అల్లుడు కూతురు అమెరికాకి వెళ్ళి సరిగ్గా 4 సంవత్సరాలు అయింది. వాళ్ళు వెళ్ళాక ఒక్కసారి కూడా ఇండియాకి రాలేదు. ఇదిగో ఈ శుభవార్త విని అమ్మయ్య కలుస్తాం అని తెగ ఆనందపడిపోతున్నారు సుశీలారావు గారు. వారం తర్వాత ధరణి ఫోన్ చేసి, అమ్మా నాకు ఇప్పుడు 3వ నెల, ఒక 4 రోజుల్లో మా అత్తగారు మామగారు అమెరికాకి వస్తున్నారు. వాళ్ళు ఒక 6 నెలలు ఉంటారు. వాళ్ళు ఇండియాకి తిరుగు ప్రయాణం అయ్యాక నువ్వు నాన్న అమెరికాకి వద్దురు కానీ ఈలోగా నా డెలివరీ డేటు వస్తుంది. బాబు పుట్టాక మీరు 6 నెలల దాకా ఉండొచ్చు అని చెప్పింది. బాబు అంటోంది, తెలిసినట్టుంది, అమెరికా కదా. సరే అమ్మ ధరణి, మీ అత్తింటి వాళ్ళతో ఏం పంపించమంటావు చెప్పు అన్నారు సుశీల. ధరణి డ్రెస్సులు, చీరలు, పిండి వంటలు అంటూ చాలా పెద్ద లిస్టే చెప్పింది. అవన్నీ కొని పిండి వంటలు చేసి తీసుకొని ధరణి అత్తగారింట్లో అప్పచెప్పి వచ్చారు. ఆ రోజు నుండి సుశీల గారికి ఒక్కగానొక్క కూతురు అలా తల్లి అవుతుంటే ఎలా ఉందో చూడాలి అని ఎంత వీడియో కాల్లో చూసినా ఆమెకి ఆశ తీరట్లేదు. ఏం చేస్తాం, అన్ని పద్ధతులే కదా, ఆ దేశాల్లో ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి అని. రోజులు గడుస్తున్నాయి. మేము అమెరికాకి వెళ్ళే సమయం వచ్చింది. మళ్ళీ ధరణి అడిగినవి అడగనివి అన్నీ సమకూర్చుకొని రావుగారు సుశీల గారు అమెరికాకి ప్రయాణమై వెళ్ళారు. వారిని తీసుకెళ్ళడానికి అల్లుడు ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అల్లుడు చాలా అభిమానంగా పలకరించారు. పెళ్లి తర్వాత ఇదే కలవడం. మొత్తానికి ధరణి ఇంటికి వచ్చారు. ధరణి నిండు గర్భిణిగా చాలా అందంగా ఉంది. పలకరింపులు అయ్యాక ధరణి అంటోంది, అమ్మా మనం తయారుగా ఉండాలి, డెలివరీ టైం దగ్గర పడింది, అన్నీ సర్దుకోవాలి అని అన్నది. ఈలోగా వాళ్ళ అల్లుడు, అవును, అందుకే మావయ్యని అత్తమ్మని ఇక్కడ సైట్ సీయింగ్కి రేపే తీసుకెళ్తాను, మళ్ళీ కుదరకపోవచ్చు అంటుండగానే ఈలోగా ధరణి, ఎందుకండి టైం మనీ దండగా, మొన్న మీరు మీ అమ్మ నాన్నగారిని సైట్ సీయింగ్కి తీసుకెళ్లారు కదా, మా అమ్మ నాన్నగారికి ఆ వీడియో చూపిస్తాను, వాళ్ళకేమీ అంత ఇంట్రెస్ట్ ఉండదులేండి అని తన భర్తతో చెప్తుంటే రావుగారు సుశీల్ గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తమ అమ్మాయేనా ఇలా మాట్లాడుతుంది? గారాబంగా, అల్లారు ముద్దుగా, అడిగింది అడగనిది ఇచ్చి ప్రాణంగా ప్రేమించిన తమ బిడ్డ అలా అనేసరికి రావుగారు సుశీల్ గారు చాలా బాధపడ్డారు. ఏం చేస్తాం, మన అమ్మాయిని మనం ప్రేమగా పెంచాం, అది మన బాధ్యత. పిల్లలు పెద్దయ్యాక ఇలా సమయానుకూలంగా మాట్లాడితే ఏం చేయగలం, అది వాళ్ళు విజ్ఞతకే వదిలేయాలి, ఎక్కువ ఆలోచించకూడదు అని అనుకొని మేము వచ్చిన పనేంటి, ధరణికి పురుడు పోసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం. పర్వాలేదండి అల్లుడు గారు, ఈసారి వచ్చినప్పుడు చూస్తాంలేండి అని బదులిచ్చి ఊరుకున్నాము. సమయం వచ్చింది. ధరణి మంచిగా ప్రసవం అయింది. చంటి పిల్లలున్న ఇంట్లో కాలమే తెలీదు. వాళ్ళు అమ్మమ్మ తాతలు అయినందుకు పొంగిపోయారు ఆ దంపతులు. ఆ సత్యనారాయణ స్వామి దయవలన వాళ్ళకి సంతోషాలని ఇండియాలో ఉన్న బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారు రావుగారు సుశీల గారు. ధరణి తన పని తాను చేసుకొని బాబుని కూడా బాగానే చూసుకుంటోంది. ఇంకా సమయం తెలియకుండా 6 నెలలు అయ్యాయి. రావుగారికి సుశీల గారికి ఇండియాకి టికెట్స్ బుక్ అయ్యాయి.
పసిబిడ్డను వదలలేకపోయారు. అన్ని జాగ్రత్తలు చెప్పి ఇండియాకి బయలుదేరారు. ప్రయాణం బాగా జరిగి ఇండియాకి వచ్చాక రావు గారిని, సుశీల్ గారిని బంధువులు, స్నేహితులు ప్రశ్నించారు. ఎలా ఉందండి అమెరికా? ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఏం చూశారు అని. దానికి బదులుగా రావుగారు, సుశీల్ గారు, ఏమీ తేడా లేదండి. ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో పగలు, అమెరికాలో పగలైతే మనకి రాత్రి, ఇంతే. మా అల్లుడు కొన్ని ప్రదేశాలు చూపించారు, చాలా బాగున్నాయి. ఈలోగా అమ్మాయి ప్రసవం అని చెప్పారు. తరువాత రావుగారు, సుశీల్ గారు అనుకున్నారు, పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపై చూపించే ప్రేమ పిల్లలకు అర్థం కాదు. పిల్లలు కూడా పెద్దవాళ్ళై వాళ్ళ వంతు వచ్చినప్పుడు అర్థమవుతుంది. పిల్లలను కని అల్లారుముద్దుగా పెంచి వాళ్ళు పెద్దయ్యాక ప్రేమ, అభిమానం ఆశించడం కూడా చేయకూడదా ఈనాటి తల్లిదండ్రులు? మీ తల్లిదండ్రులను ఇంకా అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య ఇలా వీరితో ఫోన్లో ప్రేమలు చూపించడం కాదు, కుదుర్చుకొని అమ్మ నాన్న బంధానికి విలువ ఇచ్చి మీరెక్కడున్నా కొంత సమయం కేటాయించి కలవండి. మనం ఇలా బంధాలకు విలువిస్తే తరువాతి వారసులు కూడా పాటిస్తారు.